నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆ దేవదేవుని మాతృమూర్తి వకుళమాత. లోకాల నేలే ఆ శ్రీనివాసుడి తల్లికే నిలువ నీడ లేకుండా చేశారు. 500 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని కబళించే ప్రయత్నాలు తురుష్కుల కాలం నుంచి నేటి మైనింగ్ మాఫియా వరకు కొనసాగుతూనే వచ్చాయి. అయితే పాలక పక్షాలు విస్మరించిన వకుళమాత ఆలయాన్ని చూసి ఓ హృదయం చలించింది. అక్రమార్కులకు వ్యతిరేకంగా ఓ స్వరం గర్జించింది. ఆ మహా వ్యక్తికి ధార్మిక సంఘాలు, భక్త సమూహం మద్దతు పలికాయి. ఆ చైతన్యం హిందూ సమాజం అంతటా విస్తరించింది. చివరికి కొన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా నిన్న హైకోర్టు వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పోరాటాన్ని ఎలా చూడాలి? ఇది ధర్మ విజయంగా భావించాలా, లేక తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు. నమస్కారం పరిపూర్ణానంద స్వామిజీ. ప్రస్తుతం ఈ హైకోర్టు ఆదేశాలని ఎలా చూడాలి? ఇది ధర్మ విజయంగా భావించాలా? ఇది ధర్మ విజయము. ధర్మము దేవుడి కంటే అభిన్నం. ధర్మస్య ప్రభురచ్యుత అని అంటాం, విష్ణు సహస్రనామంలో వస్తుంది. కాబట్టి ఇది వెంకన్న విజయం. ఇది భగవంతుడి యొక్క విజయం. అంటే ఒక దుస్థితి ఏంటంటే భగవంతుడిని కూడా కోర్టులో నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తురుష్కుల పాలనలో లేదు, బ్రిటిషర్ల పాలనలో లేదు. తురుష్కులు గుడుల్ని నాశనం చేయాలనుకున్నారు, మాఫియాగా మైనింగ్ చేయాలని అనుకోలేదు. వాళ్ళకి అందులో వేరే ఉపయోగం పొందాలనేది ఏం లేదు. వాళ్ళకి ఒక కసి, విగ్రహాలని ఖండించాలి, దేవాలయాల్ని ధ్వంసం చేయాలని. తర్వాత కాలంలో బ్రిటిషర్లు వచ్చిన తర్వాత దేవాలయాల్ని ధ్వంసం చేయలేదు, కానీ వాటికి పెద్ద ఆదరణ ఇవ్వలేదు. అయితే మన వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందని అంటే, దానికి స్వార్థంతోటో దాని మీద పడి ఏదో దోచుకోవాలనో, కింద ఏదో విలువైనటువంటి మణులు, వైడూర్యాలు, నిధులు, నిక్షేపాలు ఉన్నాయనో ఈరోజు దేవాలయాల్ని ధ్వంసం చేసేటువంటి మూకలు తయారయ్యాయి. అసలు వకుళమాత గురించిన ప్రస్తావన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడైనా ఉందా? దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. అది తెలియకపోవడం అనేది కూడా నిజంగా మనకు ఒక పొరపాటు, తప్పిదం. ప్రవచనాల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఎక్కువగా బయటికి రాకపోవడం అనేది కూడా ఒక విచారం కలుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మహాభారత కాలంలో మనం ద్వాపర యుగంలో చూస్తే మన కృష్ణుణ్ణి మనం దేవకి అలాగనే వసుదేవుడికి పుట్టారని, ఆ తర్వాత ఆ రాత్రి అక్కడి నుంచి తీసుకొచ్చి నందగోకులంలో గోపబాలుల మధ్య ఆయన్ని విడిచిపెట్టారు. అప్పుడు యశోద ఆయన్ని చేరదీసి చూసుకుందని మనందరికీ తెలిసిన కథ. అయితే కృష్ణుడు తన అవతారాన్ని, తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించి గోకులాన్ని కూడా వీడి, అంటే బృందావనాన్ని కూడా వీడి ఇంకా వెళ్ళాలి, కార్యార్థమై వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు యశోద అడుగుతుంది, నువ్వు నా కొడుకువి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలాగా? నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నీ అచ్చటా ముచ్చటా చూడాలి, నీ బాగోగులు నేను చూడాలి, నిన్ను పెళ్లి చేసి నా కొడుకు ఒక పెళ్లి చేయాలి, నా కోడల్ని చూడాలని నాకు ముచ్చట ఉండదా? నువ్వు ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే శ్రీకృష్ణుడు తన యొక్క అవతారం యొక్క ప్రాశస్త్యాన్ని పరోక్షంగా, పూర్తిగా కాకుండా తల్లికి పరోక్షంగా తెలియచెప్పి తాను వెళ్ళిపోతూ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నాకు ఈ అవతారం యొక్క విశిష్టత ఇంతవరకు, కలియుగంలో నేను ప్రత్యక్ష దైవంగా తిరుమల కొండ మీద వెలుస్తాను. ఓకే, అక్కడ నేనుండి ఖచ్చితంగా భక్త రక్షణ చేయాలి, శిష్ట రక్షణ, ధర్మరక్షణ చేయాలి. కాబట్టి ఆ ధర్మ సంస్థాపనకు, ధర్మరక్షణకు నేను అక్కడ ఉండాలి. కాబట్టి నువ్వు కోరుకున్నట్లుగానే నిత్య కళ్యాణము పచ్చతోరణంగా అక్కడ నిరంతరం నా కళ్యాణాన్ని నువ్వు చూసి ఆనందిస్తావు అని ఒక ప్రతిజ్ఞ చేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే పురాణంలో చెప్పబడ్డటువంటి అంశం ఏంటంటే, మనందరికీ తెలుసు, భృగు మహర్షి అక్కడికి వెళ్ళడం, విష్ణువుని తన్నడం, ఆ తర్వాత లక్ష్మీదేవి అలగడం, కిందకి రావడం, చాలా కథలు అవన్నీ మనకు తెలుసు. లక్ష్మీదేవి వచ్చి అక్కడ ఆ పుష్కరిణిలో లోపలికి వెళ్ళిపోయి ఆవిడ తపస్సు చేసుకోవడం, ఆవిడ్ని వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామిగా అంటే నారాయణుడు రావడం, వచ్చినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి సొమ్మసిల్లి వెతుకుతూ సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఈ వకుళమాత ఇంటి దగ్గర పడతారు. సో ఆవిడ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలన పాలనకి, ఆవిడకి ఇచ్చిన ప్రతిజ్ఞకు, దాన్ని నెరవేర్చుకునేదానికి ఇది ఒక లీల, ఆయన యొక్క నాటకంలో ఇది ఒక భాగంగా చెప్తారనమాట. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆ తల్లి ఆయన చేరదీసి ఆయనకి అన్నీ పెట్టి అన్నీ అయిన తర్వాత ఆవిడకి స్ఫురిస్తుంది, ఏదో గత స్మృతులు ఆవిడకి తగులుతూ ఉంటాయి.
సో అప్పుడు ఆయన అన్నట్లుగానే ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం జరుగుతుందని చెప్తారు. అయితే అక్కడ ఆవిడ దగ్గర కొంతకాలం ఉండి ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళి ఆయన ఒక విగ్రహ రూపంలో ఆయన స్థిరపడిపోతారని మనకు స్థల పురాణం చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం మీరు గతంలో కూడా ఈ అంశాల గురించి ప్రస్తావించారు. పురావస్తు శాఖకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయని. ఒక ఆలయం ఉంది అని అంటే అక్కడ శాసనాలు, ఆధారాలు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, స్థల పురాణం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడున్న ఆలయం వకుళమాతదే అని చెప్పడానికి ఏంటి ఆధారాలు? అయితే చరిత్రను ఒకసారి మనం వెనక్కి తీసుకెళ్ళిపోతే, ఒకసారి వెనక్కి పేజీలు తిరిగేస్తే దాన్ని పేరూరు అని అంటారు. అంటే పేరూరు అంటే తమిళనాడు, అప్పుడంతా ఇదంతా తమిళనాడు ప్రాంతానికి బాగా సరిహద్దుగా ఉండేది. విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం తర్వాత ఇది ఆంధ్రాగా విడిపోయింది. అది ఆంధ్ర వాళ్ళకి తిరుపతిని ఇవ్వడం తమిళ సంప్రదాయాలు ఎక్కువగా కనపడతాయి. అక్కడ భాష, పదము, పంచకట్టు, అక్కడ బొట్టు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా తమిళ పద్ధతులు ఎక్కువగా కనపడుతుంటాయి. అయితే ఇప్పుడు అక్కడ పేరూరు అని అంటే పెరియ ఊరు అని అర్థం, అంటే పెద్దదైనటువంటి ఊరు. ఒకప్పుడు తిరుపతి ఆ పర్యావరణంలో అదొక పెద్ద ఊరట ఒకప్పుడు. అక్కడ పుష్కరిణి ఉంది, పరిమళ పుష్కరిణి అని. ఎంత గమ్మత్తైనటువంటిది అంటే ఆ స్థానికులు చెప్తుంటారు, చాలా కాలం వరకు కూడా అందులో నీళ్లు ఉండేవి. ఆ చెరువులో ఒక మంచి వాసన వచ్చేది. అంటే లైక్ నైట్ క్వీన్స్ అవి పెడితే రాత్రిపూట మంచి సుగంధం వస్తుంది. అలాగా ఆ పుష్కరిణిలో ఏదో సుగంధమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఈ చెట్లో, పొదలో, గదిలో ఉండేవేమో. ఆ వాసనకి అద్భుతమైనటువంటి పరిమళం బయటకు వచ్చేది, సుగంధం. అయితే ఈ పేరూరు అనేటువంటిది ఒక జంక్షన్. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి మార్గగాములకి, తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చేటువంటి మార్గగాములకి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి మార్గగాములు, ఈ మూడే మార్గాలు ఉండేవి అప్పట్లో. ఆ మూడిటికి ఒక కూడలి, ఒక జంక్షన్ అది. అక్కడికి వచ్చి అప్పట్లో రవాణా సౌకర్యం కూడా లేనటువంటి రోజుల్లో కాలినడకన వచ్చేటువంటి భక్తులు అక్కడికి వచ్చి సేద తీరేవారు. అక్కడ సేద తీరి అక్కడ పుష్కరంలో స్నానం చేస్తే అక్కడ వాళ్ళు భోజనం పెట్టేవారు ఉచితంగా. ఎందుకంటే అమ్మ కొడుకు యొక్క తల్లి అక్కడ భోజనం తీసుకుని రాత్రి విశ్రమించి, ఎందుకంటే రాత్రి పైకి వెళ్ళడానికి లేదు, వన్యమృగాలు ఉంటాయి, ఇబ్బంది పడతారని అక్కడే రాత్రి ఉండి తర్వాత రోజు స్నానం చేసుకుని అమ్మ దర్శనం చేసుకుని అక్కడి నుంచి చంద్రగిరి వైపు నుంచి నడిచి పైకి వెళ్ళేవారు. ఇది మనకు చెప్తున్నటువంటి చరిత్ర ప్రకారంగా మనకు ఉన్నటువంటి విధానాలు. అయితే ఆ రకంగా జరిగేటువంటి రోజుల్లో మీరన్నట్టు దానికి ఏదన్నా ఆధారాలు ఉన్నాయా అని అంటే, హైదర్ అలీ అనేటువంటి ఒక తురుష్కుల కాలంలో ఆయన దండయాత్ర చేస్తూ టిప్పు సుల్తాన్ తండ్రి ఆయన తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి 100 దేవాలయాలని ధ్వంసం చేయాలని ఒక హుకుం జారీ చేశారు. అంటే తురుష్కులు వాళ్ళ దండయాత్రలు, దాడులు ఎప్పుడు మన కల్చర్ని డిస్ట్రాయ్ చేయడానికి. బ్రిటిషర్లు ఏంటంటే పరోక్షంగా చాప కింద నీరులాగా వాళ్ళు తలకాయ నరికితే వీళ్ళు కాలు దగ్గర నుంచి నరుక్కుంటూ వస్తారు. సో ఇది రెండు చేసింది అంతే ఒక రకంగా. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే నేరుగా గుండెల మీదనే గుచ్చుతున్నారు. పెద్ద తేడా ఏం అనిపించట్లేదు, వీళ్ళే ఇంకా ద్రోహంగా ఉంది మనకు. సో దౌర్భాగ్యం ఏంటంటే మన దుస్థితి, నేను తురుష్కుల కాలంలో లేను పోరాడడానికి, బ్రిటిషర్ల కాలంలో లేను తిరుగుబాటు చేయడానికి, ఇప్పుడు మన వాళ్ళ మీదనే తిరుగుబాటు చేసి లేకపోతే పోరాటం చేయాల్సిన దుస్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు. సరే, ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఏదేమైనా చేయడానికి సిద్ధపడ్డాం, చేస్తాం, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. సో అయితే హైదర్ అలీ హుకుం జారీ చేశారు ఈ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసేవని. అప్పుడు తిరుపతిని కొడదామని వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పండితులు, బ్రాహ్మణోత్తములందరూ కూడా, అయ్యా ఎందుకు కొడతారు దీన్ని, మీకు డబ్బు వస్తుంది, మీకు కప్పం కడతాము, డబ్బు మీకు ముఖ్యం కదా, మీ ఖజానాలో డబ్బు నిండాలి, హిందువులందరినీ మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని డబ్బు ఇవ్వండి అని అంటే ఇవ్వరు, అదే దేవుడు అని అంటే ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి మీకు కప్పం కడతామని అంటే ఓకే ఇది డబ్బు వస్తుంది కదా అని దాన్ని వదిలేశారు. ఆ రకంగా దేవుడు ఆ రోజు చాలా ఒక వ్యూహాత్మకంగా దీని నుంచి బయటపడ్డాడు. కానీ మిగతా కొన్ని 100 దేవాలయాలు కొట్టేయాలని హుకుం జారీ చేసినప్పుడు కొన్ని దేవాలయాలను కొట్టేశారు. అది కూడా ఇంకా దాని ఆధారాలు ఉన్నాయి. అయితే అందులో ఒక పేరు వకుళమాత దేవాలయాన్ని కూడా కొట్టాలనేది అందులో రాసి పెట్టింది. సో దాని గురించి ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్క్రిప్షన్స్ అంటే పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాని పూర్తి ఘట్టాలు, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు, అలానే ఆ రాళ్ల మీద ఏమేమి రాశాయి అవన్నీ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాల యొక్క పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే
ఈ అంశాలన్నీ మాకు తీసుకొచ్చి మాకు వెలుగులోకి తెచ్చింది హైదరాలీ వంశానికి చెందినటువంటి ఒక ముస్లిం సోదరుడే ఇదన్నీ బయటికి తీసుకొచ్చారు. ఓకే, తీసుకొచ్చి ఇలా అప్పట్లో ఇలా జరిగిందని అప్పచెప్పారు పురావస్తు శాఖ వాళ్ళకి. దాంట్లో డైరెక్టర్ ఉన్నారు, పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరెడ్డి గారిని. ఆయన కూడా దేవాలయ పరిరక్షణలో చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. తిరుపతికి సంబంధించి ఇంకోటి, వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి మీడియా తరఫున. ఈ ఆధారాలన్నీ పిటిషన్లో మీరు పొందుపరిచారా? ఖచ్చితంగా. అంటే పిటిషన్లో ఇంత అక్కర్లేదు, ఎందుకంటే పిటిషన్కి మేము చెప్పింది ఏంటంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూమి అది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి శేషాద్రి గారు ఐఏఎస్ గారు అక్కడ ఆ చిత్తూరు జిల్లా ఐఏఎస్గా ఉంటున్నప్పుడు ఆయన ఆ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వాటన్నిటిని ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఆ రెవెన్యూ డివిజన్కి సంబంధించింది. ఈ స్థలము ఈ వివాదానికి అవకాశం ఇవ్వకుండా అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ స్థలాన్ని వెంటనే టీటీడీ టేకప్ చేయాలి అని చెప్పి టీటీడీకి అప్పచెప్పడం జరిగింది. ఇన్ని ఎకరాల ఇన్ని సెంట్లని కూడా రాసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అది టీటీడీ వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, వాళ్ళకి అప్పచెప్పారు. అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారిని ఈవోగా ఉండేవారు. ఆయన వెంటనే టీటీడీ నుంచి 25 లక్షలు శాంక్షన్ చేయించి దానికి ఫెన్సింగ్ కూడా వేయించారు. ఓకే, టీటీడీది కాకపోతే, టీటీడీ దాన్ని తీసుకోకపోతే ఒక ఈవో ఎలా టీటీడీ నుంచి 25 లక్షలు ఖర్చు పెట్టి వేయిస్తారు? ఓకే, కాబట్టి టీటీడీ యాక్సెప్ట్ చేసింది కదా. అప్పుడు శేషాద్రి కలెక్టర్ గారు, ఎవరైతే కలెక్టర్ గారు శేషాద్రి గారు ఉన్నారో వారు ఇచ్చినటువంటి దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి నా సొత్తుగా దానికి నేను వెళ్ళి ఫెన్సింగ్ వేస్తానా? ఎవరో పక్కవాడి సొత్తులో నేను వెళ్ళి ఫెన్సింగ్ వేస్తాను ఖర్చు పెట్టి? వేయను కదా. సో టీటీడీది కాబట్టి సొత్తు ఆస్తి, టీటీడీ వాళ్ళు దానికి ఫెన్సింగ్ వేశారు. దాన్ని కూడా పీకి పారేసి అక్రమ మైనింగ్ చేశారు. దీనికి కారణం రాజకీయ నాయకుల యొక్క అండదండలు చూసుకుని కొంతమంది. ఓకే, అయితే ఒక్క అంశం స్వామీజీ, మీరు చెప్తున్న ప్రకారం స్థల పురాణం ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు శాఖకు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, తర్వాత స్థానికంగా ప్రజలు కూడా ఇక్కడ దేవాలయం అమ్మవారనే వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు. కానీ గతంలో ఒక వెలిగిన ఎన్నో వేడుకలు జరిపిన ఆలయం నిరాదరణకు ఎందుకు గురైంది? నిరాదరణకు గురవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దాని యొక్క ప్రాశస్త్యం తగ్గడానికి పెద్దగా అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము దృష్టి పెట్టకపోవడము, తర్వాత ఊరు పెరిగిన తర్వాత డైరెక్ట్గా అప్రోచ్ తిరుపతికి వెళ్ళిపోవడంతో ఇంకా అక్కడికి వెళ్ళడం జనాలు తగ్గించేశారు. ఓకే, అప్పట్లో ఇట్ వాస్ గివింగ్ ఫుడ్ ఫర్ ఆల్ దీస్ పిల్గ్రిమ్స్. అందరికీ భోజనం పెట్టేది, పైకి వెళ్ళే యాత్రికులకి సేద తీరడానికి అక్కడ పుష్కరిణి ఉంది, ఇప్పటికీ ఉంది పుష్కరిణి, ఎండిపోయింది, దాన్ని పూర్తిగా పాడు చేసి పెట్టారు. అది ఆ పుష్కరిలో స్నానం చేసేవారు, అన్ని పర్పస్ సర్వ్ చేసింది. కానీ ఇప్పుడు దాని పర్పస్ లేదు. అలా ఆ రకంగా అది నెగ్లెక్ట్ అవ్వబడింది. తర్వాత మెల్లగా అసలు చాలా మంది అయితే అసలు వకులామాతన ఏమిటని కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. నాకే తెలియదు, నేను వెళ్ళి చూసి దీని గురించి తెలుసుకున్న తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఇంకోటి విచిత్రమైన సంఘటన ఏంటంటే, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు కూడా పాపం విచిత్రంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతికి పోర్ట్ అనేది ఒకటి ఉంది, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయానికి దగ్గరలో లోపలే. ఆ పోర్టులో వకులామాత ఉంది, అక్కడ అమ్మవారు ఉన్నారు కదా, ఆయన తల్లి అక్కడ ఉంది, ఆ వంటలన్నీ ఆవిడే చూస్తుంది, చూసి కొడుకు పంపిస్తుందని చెప్తున్నారు. చాలా తప్పది. అది వకులామాతని బోర్డు కూడా పెట్టారు, అది పొరపాటది. వకులాదేవి కాదు, అక్కడ ఉన్నటువంటిది లక్ష్మి. ఓకే, 2 చేతుల్లో తామర పువ్వులు, అభయము, వరదము, హస్తము, ఈ రూపము, ఈ శిల్ప ఆకృతి ఏదైతే ఉందో అది పూర్తిగా లక్ష్మీదేవిది. అది నేను చెప్పిన తర్వాత పిఆర్కే ప్రసాద్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, నా పుస్తకంలో ఎప్పుడో రాశాను, మీరు ఇప్పుడు చెప్తున్నారన్నారు ఆయన. ఓకే, కానీ అది తెలియక అందరూ వకులాదేవి, వకులామాత రాస్తుంది. దాని గురించి కొంతమంది పండితులు కూడా వకులామాత పైన ఉంది కదా, కింద ఎక్కడుంది ఏమిటి లేదని కొంతమంది అంటారు. ఇవన్నీ దే డోంట్ నో థింగ్స్ ప్రాపర్లీ. నాట్ నోయింగ్ థింగ్స్ ప్రాపర్లీ దే జస్ట్ టాక్. అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఎనీవే, ఎట్టకేలకు ఏంటంటే హైకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థలంలో ఈ దేవాలయం ఉంది, ప్రాచీనమైన కట్టడము, ఒక చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైనా ఒక మాన్యుమెంట్ అనేటువంటిది నిలుపుకోవాలి. ఇంగ్లాండ్లో 100 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఇంటిని ఒకటి చాలా అందంగా తీర్చిదిద్ది పెట్టి దాన్ని ఒక ఎగ్జిబిట్ చేసి దాన్ని చక్కగా అక్కడికి వెళ్ళేటువంటి యాత్రికులందరూ దాన్ని చూసి మురిసిపోయేలాగా $1 $2 కూడా పెట్టి దాని మీద సంపాదిస్తున్నాడు ఇళ్ళు. అటువంటిది మనకు కొన్ని 100 సంవత్సరాలు చరిత్ర ఉండి అండపిండ బ్రహ్మాండాలను నేలేటువంటి బ్రహ్మాండ నాయకుడి యొక్క తల్లికి నిలవ నీడ లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా హైకోర్టు అక్రమంగా మైనింగ్ చేసినటువంటి వాళ్ళని గట్టిగా తిట్టింది, వాళ్ళకి ముట్టికాయలు వేసింది. టీటీడీ వాళ్ళకు కూడా ఆజ్ఞాపన చేసింది, మీరు వెంటనే దీన్ని కట్టాలని తీర్పు స్పష్టంగా వెల్లడి చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఏంటంటే, అంతకుముందు గతంలో ఉన్న ఈవోలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళందరూ కోర్టులో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు, మేమేం చేయడానికి లేదన్నారు. నేను అడిగాను, తిరుపతి నుంచి ఆ కోర్టు స్టే వెకేట్ చేయడానికి ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేదు? మీరు ఎందుకు ఒక పిల్లు వేయలేదు దాంట్లో?
మేము రిట్ పిటిషన్ ఒకటి వేసాం కదా, మీరు ఎందుకు పిటిషన్ వేయలేదని నిలదీశాం. నిలదీస్తే వాళ్ళు చేయలేదు, ఎందుకంటే అప్పుడు రాజకీయ ఒత్తిళ్లు చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళ మీద. సరే అది ఏవైనా సరే అని నేను శ్రీపీఠం తరపు నుంచి నేనే నుంచి మీరు చెప్తున్న ప్రకారం చూస్తే హైదర్ అలీ దగ్గర నుంచి ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ మాఫియా వరకు అందరి పాత్ర దీంట్లో కనబడుతోంది. ప్రస్తుతం ఇన్ని సంవత్సరాలు మీరు ఇంత పోరాటం సలిపేంత వరకు లేదా ఒక ఉద్యమం లాగా హిందూ సమాజం అంతా సంఘటితం అయ్యేంత వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. అయితే నాకంటే ఎవరిది నిర్లక్ష్యం కాదు, నాకంటే ముందు మీడియా దీన్ని చాలా అద్భుతంగా బయటికి వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాతనే నేను దిగాను. మీడియా అన్ని ఛానళ్ళు కూడా వకులామాత గురించి చాలా గట్టిగా బయటికి తీసుకొచ్చాయి. ఆ తర్వాత నాకు మీడియాలో ఉంటున్నటువంటి వ్యక్తి ఏబిఎన్లో మూర్తి అని ఉన్నారు. ఆయన నాతో కూర్చుని, స్వామి ఇది మేమందరం ఎంతకాలం చెప్పగలం, ఇట్స్ నాట్ ఎ ఫెయిర్, సో ఎవరో ఒక వ్యక్తి దీనికి బాధ్యత వహించాలి, మీరు టేకప్ చేస్తే బాగుంటుందని అంటే ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకున్నాను. వాళ్ళ దగ్గర తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నింది, ఉన్నవంతా ఇచ్చారు, మిగతావి నేను పర్సనల్గా వెళ్ళాను. తర్వాత ఐ మేడ్ షూర్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక 3 క్యాంపులు నేను అక్కడ పెట్టుకునేవాడిని, ఎందుకంటే విడిచిపెట్టకూడదని. తిరుపతికి వెళ్ళి అన్ని పనులున్నా ఒత్తిళ్ళున్నా పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి సమాయత్తం చేసి స్థానికంగా ఉన్న వాళ్ళలో అవేర్నెస్ పెంచి వాళ్ళ అవగాహన పెంచి ఈ దేవాలయం రేపు కొడితే రేపు తిరుపతిని కొట్టరని నమ్మకం ఏంటి, వెంకటేశ్వర స్వామిని మనం అవకాశం ఇవ్వకూడదని చెప్పి దాని మీద గట్టిగా అందరిలో ఒక అవగాహన కల్పించి అందరినీ తీసుకుని వేలాది మందితో పాదయాత్రగా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈవోలకి చూపించాము, అప్పుడున్న ప్రెసిడెంట్లకి చూపించాము, అందరికీ చెప్పి అందరూ ఒప్పుకున్నారు ఇది దేవాలయం, ఇది వకులామాతదో కాదో అని కొంతమంది చెప్పడం, కొంతమంది ఏదైతేనేంటి దేవాలయం దీన్ని కాపాడాలా వద్దా అని. మనం ఏదో రోడ్లు వేస్తున్నాము లైట్లు పెడుతున్నాము టీటీడీ పని కాదు, రోడ్లు లైట్లు పెట్టాల్సింది గవర్నమెంట్ పని. ఎందుకంటే మన దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నారు వాళ్ళు, కారుకి ట్యాక్స్, కాలుకి ట్యాక్స్, గ్యాస్కి ట్యాక్స్, లైట్కి ట్యాక్స్, వాటర్కి ట్యాక్స్, ఇంటికి ట్యాక్స్, అన్నిటికీ ట్యాక్స్లు వేశారు. రోడ్లు వేయవలసింది లైట్లు పెట్టాల్సింది గవర్నమెంట్ పని. ఆ గవర్నమెంట్ పక్కకు పోయి టీటీడీ వాళ్ళు మేము రోడ్లు వేస్తున్నాం, కాలువలు కడుతున్నాం, లైట్లు పెడుతున్నాం, ఇవి చేస్తున్నాం అని అంటే అది మన పని కాదు. మన పని ఏంటి, ధర్మరక్షణ. దేవాలయాలు ఎక్కడైనా శిథిలం అయిపోతే వాటిని ఉద్ధరణ చేసుకోవడం, మన చరిత్రల్ని మనం నిలుపుకోవడం, కొత్త దేవాలయాలు ఏమన్నా దాన్ని తీసుకురావాలంటే ఉపేక్షిత బస్తీల్లో కానీ నిరుపేదల యొక్క వ్యవస్థల్లో కానీ మనం ఒక మంచి దేవాలయం కట్టాలంటే కట్టడం, ఇటువంటి అంశాలు మనవి. ఈ దేవాలయం కట్టండి మీరు పూనుకోండి అంటే మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయండి, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయని చెప్పి వాళ్ళు అలా సర్దుకునేవారు. అంటే రాజకీయ ఒత్తిళ్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి చూడండి. హిందూ వ్యవస్థల మీద రాజకీయ ఒత్తిళ్లు ఎంత ప్రభావం చూపుతున్నాయో ఆలోచన చేయండి. ఎందుకు నా ఆశ్రమం మీదనే ఇప్పుడున్నటువంటి మినిస్టర్, ఎండోమెంట్స్ మినిస్టర్ మంత్రి మాణిక్యాలరావు గారు అర్థం పర్థం లేకుండా దాడి చేసి నా గోశాల మీద దాడి చేయించాడు. ఆయన ఒక గోవు చచ్చిపోయింది ఆయన కారణంగా. ఆయన బీజేపీ తరపునే ఆయన నిలబడ్డాడు. ఆయన ఏం చెప్పుకుంటా ఎవరికి చెప్పాలి? మొత్తుకున్నాను, ఇది గోశాల, గోవులు చచ్చిపోతాయని మొత్తుకున్నాను, దాని మీద దాడి చేశాడు. ఎట్టకేలకు మొత్తం మీద కోర్టులో అయినా ఎండోమెంట్స్ అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంపిన ఇంకోటి చేసినా మొత్తం అందరికీ తెలియచెప్పి ఆ తర్వాత అది మళ్ళీ ఇప్పుడు గోగ్రామానికి గోశాలకి మళ్ళీ తిరిగి ఇచ్చారు. అంటే మన ధర్మాన్ని కాపాడుకునేదానికి, మన గోవుల్ని కాపాడుకునేదానికి మన నాయకులే మనకు పెద్ద శత్రువులుగా మారుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడాలి చెప్పండి? ఒక సాధువుగా కోర్టును ఆశ్రయించాను. నాకు వేరే మార్గం ఏంటి? నేను పోరాడలేను, ఎంతకాలం పోరాడాలి? పోరాడతా. నేను కూర్చొని ప్రాణత్యాగం చేస్తే ఒకటి వస్తుందని అంటే చేస్తాను. ఎన్ని ప్రాణాలు నా దగ్గర ఉన్నాయి? ఒకటే ప్రాణం ఉంది. కాబట్టి నా ప్రాణం అంత తేలిగ్గా వదలకూడదు. ఇంతమంది ఆటలాడుకుంటున్నప్పుడు ధర్మంతో నా ప్రాణం తేలిగ్గా వదలకూడదు. ఓకే, సో కాబట్టి నేను ఖచ్చితంగా కోర్టు తరపునే పోరాడాను. నేను రిట్ పిటిషన్ వేయించాను. ఆర్వీవి కృష్ణారావు గారని మా శ్రీపీఠం దాన్ని చూస్తుంటారు మొత్తం వ్యవస్థ. ఆయనకి 70 ఏళ్ళు, ఆయన అంత పెద్ద ఆయన. నేను చెప్పాను మంచి కార్యక్రమంతో మీ జీవితం పరిసమాప్తి అవుతుందేమో లేండి, మీరు వేయండి పిటిషన్ వేయండి అని చెప్పాను. పాప ఆ 70 ఏళ్ల వయసులో కూడా ఆయన వెళ్ళి ఆ పిటిషన్ వేసి ఆయన కోర్టుకు తిరిగారు. కేఎస్ మూర్తి అని అడ్వకేట్ మా తరపున నిజంగా నిలబడి ధైర్యంగా దాన్ని ఇంతవరకు లాక్కొచ్చి ఈ రకంగా ఆయన వాదించి అవతల వాళ్ళని కట్టడి చేసి కళ్ళు తెరిపించారు. అలాగనే అక్కడ మాకు సహకరించినటువంటి భానుప్రకాష్ రెడ్డి అని ఉన్నారు, ఆయన ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. నిజంగా ఆయన బోర్డు మెంబర్గా ఆయనకి పదవి వచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకునేదానికి ముందు ఆయన వకులామాత కొండకెళ్ళి అక్కడ నిద్ర చేసి అక్కడ ఆయన రాళ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు, ఆయన దెబ్బలు తిని కూడా వచ్చాడు ఆయన. అంటే చాలా దారుణమైన పరిస్థితి, అక్రమ మైనింగ్ అలాగా, అంటే రాజకీయ ఒత్తిళ్లు. ఓకే,
సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఈయన బీజేపీ మనిషే. ఇప్పుడు నా గోశాల ధ్వంసం చేయించింది బీజేపీ. ఆయన ఏం చెప్తాం మనం? సో ఇది పార్టీలకి సంబంధం లేదు. నేతలు, నాయకులు వాళ్ళ ఆలోచనలు, స్వార్థ భావాలు అంతే. స్వార్థ భావాలకి ధర్మం బలవుతుంది అనేటువంటిది మా బాధ. అలా కాకూడదు. అందుకని ఈ అంశాల మీద గట్టిగా హైకోర్టులో వేసి దాన్ని ఒక స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. వకుళమాత ఆలయ శంకుస్థాపన జరిగిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకుంటానని నేను ప్రతిజ్ఞ పూనాను అని చెప్పారు మీరు. అంటే స్వామివారి మీద ఎందుకు అలిగారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది? స్వామి మీద అలగడానికి నాకేం ఆయనతో లావాదేవీలు లేవు. ఆయన ఏమి నాకేం మోసం చేయలేదు, నష్టపరచలేదు. ఆయనకి విఘాతం కలుగుతుంది, అది నా బాధ. ఆయన తల్లికి విఘాతం కలుగుతుంది, అది నా బాధ. హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంది, అది నా బాధ. నేను ఆయన్ని చూడను అని చెప్పలేదు. నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఇద్దరు వెళ్తారు. ఒకటి భక్తితో, ఆర్తితో దేవుడి దగ్గరికి వెళ్ళి తన కోరికల్ని ముందు పెట్టి నా కోరికల్ని నెరవేర్చు అని వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, భగవంతుడా నేను నీకేం చేయగలను, నేను నీకెలా ఉపయోగపడగలను అని అడగడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. నేను రెండో రకం వ్యక్తిని. ఉదాహరణకి ఇక్కడ భాగ్యలక్ష్మి మీద కూడా దాడి జరిగింది. మూయించేసి ఇక్కడ ఎవడొస్తే వాళ్ళని అరెస్ట్ చేయిస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా 144 సెక్షన్ పెట్టి నేను వెళ్ళాలి. ఇదేంటిది, ఈ అఘాయిత్యం ఏంటి? దీపావళి పండుగ నాడు భారతదేశంలో భాగ్యనగరంలో నడిబొడ్డు మీద ఉన్న భాగ్యలక్ష్మి గుడికి భక్తుడు వెళ్ళకూడదనంటే పాకిస్తాన్కో లేకపోతే సిరియాకో వెళ్ళి మేము అక్కడ వెళ్ళి ధర్మం గురించి మాట్లాడతామండి? మేము మా దేశంలో మా ధర్మం గురించి మేము మాట్లాడుకునేదానికి మాకు హక్కు లేని పరిస్థితి ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయనంటే ఎలాంటి భయంకరమైన వాతావరణం ధర్మం మీద దాడి జరుగుతుందో ఆలోచించండి. ఆ రోజు నేను దేనికి వెనకడుగు వేయలేదు. భాగ్యలక్ష్మి గుడి విషయంలో ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసుకుంటే చేయండి, చంపిపాడే నేను వెళ్ళి దర్శించుకోవాలనుకున్నాను. ఎవరిని తిట్టలేదు, నేను ఎవరిని పల్లెత్తి ఒక మాట అనలేదు. ఈ రోజు కూడా నేను ఎవరిని అనట్లేదు. ఈ రోజు కూడా నేను ఫలానా అనను. ఎందుకంటే మనం చెయ్యాలి, ఇది మనకు వచ్చిన అవకాశం, మనం దీన్ని నిర్వహించాలని అనుకుంటున్నాను. అలాంటిది భాగ్యలక్ష్మి విషయంలో కూడా నన్ను అరెస్ట్ చేశారు. 7 గంటల పాటు లోపల పెట్టారు. నేను వెనకడుగు వేయలేదు. దర్శనానికి తీసుకెళ్తేనే నేను ఇంటికి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనని చెప్పాను. అలాగనే వాళ్ళు తీసుకెళ్లారు, నా డిమాండ్ అంగీకరించారు, తీసుకెళ్లారు. ఇంకోటి కూడా పెట్టాను, నన్ను ఒక్కడిని కాదు, వేలాది మంది భక్తులు అది చూడాలని ఎదురు చూస్తున్నారు. దీపావళి పండుగ నాడు భక్తుల్ని భగవంతుని వేరు చేయడం రాజ్యాంగంలో ఒక చట్టం అండి. అది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? పండగ నాడు దేవుణ్ణి చూడకూడదని ఒక ఆంక్ష పెట్టి 144 సెక్షన్ పెట్టి భక్తులందరినీ దేవుడికి దూరం చేయమని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించారా? ఎవరు రచించారు చూపించండి అని అడిగాను. అప్పుడు నోరు మూశారు. అందరూ భక్తులందరినీ దర్శనానికి విడిచిపెట్టారు. ఈరోజు భాగ్యలక్ష్మి విషయంలో కూడా వెంకటేశ్వర స్వామి నన్ను ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఈరోజు ఆయన తల్లి విషయంలో కూడా వెంకటేశ్వర స్వామికి నేను ఒక ఆయుధంగా నిలబడ్డాను. నిజంగా నా జన్మ ధన్యం అనుకుంటాను. ఇది నాకు అహంకారంతోటో ఒక వ్యక్తిగతమైన అజెండాతోటో కాకుండా ఇది సత్యంగా ఇది చెయ్యాలి, ఇది జరగాలి, ఇది ధర్మానికి ఒక ప్రధానమైనటువంటి ఒక పునాది రాయిని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. అది అలానే జరిగింది. కోర్టు ద్వారా ఇది వెలువరించింది, ఈ తీర్పు వెలువడింది, అందరినీ ఈరోజు సంతృప్తి పరిచింది. ఇది ఒక ధర్మ విజయంగా భావిస్తున్నాను. ఇక ఈ వకుళమాత ఆలయానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయినట్లేనా? అనుకోవట్లేదు. ఎందుకనంటే ఆటంకాలంటే ఇప్పుడు ఆటంకపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైతే స్టే తెచ్చుకున్నారో, అక్రమ మైనింగ్ చేస్తున్నారో దాంట్లో నేను విన్నదేంటంటే ఒక ఆయన వెళ్ళిపోయారు, ఇంకొక ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు బాగా ఫీల్ అయ్యారనేటువంటిది నేను విన్నాను. సో అందరూ కూడా ఉపశమనం అయిపోయింది, ఈ స్టే ఎత్తేసారు. అలాగనే ఇప్పుడు ఆటంకపరచడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆటంకపరిస్తే టీటీడీ ఆటంకపరచాలి, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆటంకపరచాలి. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది పట్టుకెళ్ళి ఇస్తాను. బాబు, ఆయన నియోజకవర్గం అది చంద్రగిరిలో, ఆయన సొంత ఊరు, ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరది. అవును. నీ ఊరిలో ఆ దేవుడి తల్లికే నిలవ నీడ లేదంటే నువ్వు మీ అమ్మ పట్ల ఎంత అభిమానం చూపిస్తావు. అలానే ఆయన అండపిండ బ్రహ్మాండాలకి ఆయన దేవుడు, ఆయన తల్లికి ఒక ఏర్పాటు చేద్దాం. ఆ గుడి ఏర్పాటు చేస్తే అది ఒక మహాశక్తివంతమైన క్షేత్రం. నేను చెప్తున్నాను, దాని జోలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి చేతులు కాలాయి. ఓకే, దాన్ని ఇంకోలా వాడుకోవాలనుకున్న వాళ్ళకు కూడా చేతులు కాలాయి. అంటే వాళ్ళ ప్రాబల్యానికో వాళ్ళ గొప్పతనానికో వాడుకోవాలనుకున్న వాళ్ళకు కూడా చేతులు కాలాయి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ది నేమ్స్. వాస్తవంగా జరిగాయి. నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భగవంతుడా దీంతో ఏదో నాకు జరగాలనేటువంటిది కాదు, మీ తల్లికి ఒక మంచి ఆవాసం జరగాలని సత్యమైన సంకల్పంతో దాని గురించి దీక్ష చేశాను నేను. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రూపాయి ముడుపు కట్టండి,
వెంకన్నకు పంపండి అని చెప్పి కూడా చెప్పారు. సో వాళ్ళ అమ్మ గుడికి, సో స్వామి యొక్క తల్లి గుడికి. అది అలానే అందరూ చాలామంది పంపారు. చాలామంది ముడుపులు, నేను కూడా ముడుపు రెడీ చేసి పెట్టాను, తీసుకెళ్ళి ఇవ్వాలి. శంకుస్థాపన జరుగుతుంది, లక్షలాది మందితో శంకుస్థాపన జరుగుతుంది. కోట్లాది హిందువుల యొక్క హృదయం నిజంగా ఆనంద సంబరాలు జరుపుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్నటువంటి ఈవో సాంబశివరావు గారితో అన్నీ మాట్లాడాము. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి అన్నీ చూపించారు. ఆయన కూడా పూర్తిగా అంగీకరించి, స్వామి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిపి తీరాలి, స్టే తీసేస్తే, స్టే వికెట్ అయిపోతే నేను చేస్తానన్నారు. అలాగనే భానుప్రకాష్ రెడ్డి, ఈవో గారు అందరూ కలిపి మొన్న ఆ టీటీడీ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో గట్టిగా మాట్లాడి అందరినీ ఒప్పించి, టీటీడీ తరపు నుంచి కూడా ఒక మంచి లాయర్ని, ఎమినెంట్ లాయర్ని కూడా పెట్టించి మూవ్ చేయించి, ఇక్కడ మన లాయరు వాళ్ళ లాయరు కలిపి ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చారు. సంచలనమైనటువంటి తీర్పుని తీసుకొచ్చారు. నా దృష్టిలో ఇంకా ఆటంకాలు ఉండవని అనుకుంటున్నాను. కానీ ఇది పూర్తి విజయం అని నేను అనుకోవట్లేదు. శంకుస్థాపన జరిగి అన్ని సవ్యంగా జరిగి, ఆయన ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి, ఆయన నియోజకవర్గం కాబట్టి, ఆయన సొంత ఊరది, ఆయన ఊరున్నటువంటి నియోజకవర్గం, ఆయన చేసి శంకుస్థాపన చేసి భగవంతుడికి సమర్పిస్తే ఆయనకు కూడా భవిష్యత్తులో ఉత్తరోత్తర మంచి జరుగుతుందని నా భావన. ఓకే, తదుపరి కార్యాచరణ ఏంటి? ఒక వకుళమాత ఆలయ పునరుద్ధరణతోనే ఆగుతారా, లేకపోతే తదుపరి కార్యాచరణ ఏమైనా ఉందా? ముఖ్యంగా భారత్ టుడే ద్వారా కూడా, ఎందుకంటే మాకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి, 3G మెషిన్ అని మీరైతే చెప్పారో ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి, పురాతన ఆలయాల్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలనే అంశానికి సంబంధించి తప్పకుండా ఇప్పుడు అక్కడ వకుళమాత ఆలయ నిర్మాణానికి ముందు ఇప్పుడు స్థల శుద్ధి అంటాం కదా, ఏదైనా ఒక మంచి పని, భోజనం చేసే ముందు ప్లేట్ కడుక్కుంటాం, అవునా, బయటికి వెళ్ళాలంటే మంచి బట్టలు వేసుకుంటాం, ఉతికిన బట్టలు. అలాగే ఇప్పుడు అక్కడ కూడా కొంత శుద్ధి జరగాలి. ఎందుకంటే వకుళమాత ఆలయానికి చేర్చి 10 అడుగుల దూరంలో ఒక చర్చ్ పెట్టేశాడు ఒక ఆయన మిషనరీ పెట్టి. మొత్తం అక్కడ ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు. అవసరం ఏంటి అక్కడ? అంటే వకుళమాతకి దీనికి సంబంధం ఉందా ఏమన్నా? గులాం ఖాదర్కి గోకులాష్టమికి ఏమన్నా ముడేస్తామా మనం? రెండు గు గు అని గా గా అని స్టార్ట్ అయింది, ఏమన్నా గకారాలతో స్టార్ట్ అయింది ముడేస్తామా? అసలు ఏది సంబంధం ఏంటి? అసలు అక్కడ చర్చ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే అతనే, ఆ మిషనరీ వాళ్లే ఇంతవరకు ఈ అక్రమ మైనింగ్ వాళ్ళకి ఫండింగ్ చేసి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ గుడిని కొట్టేస్తే అక్కడ పైకి వెళ్ళిపోవచ్చు వీళ్ళని. అది వెళ్ళడానికి వీలు లేకుండా స్వామి అడ్డుకున్నారు ఇంతవరకు ఏదో రూపంలో. ఇప్పుడు గట్టిగా ప్రతి హిందువు పోరాడాలి. అక్కడ నుంచి ముందు ఆ మిషనరీ, ఆ చర్చ్ తీయించాలి. నా బాధ్యత అది ఫస్ట్. ఎందుకంటే అక్కడ అమ్మవారు రావాలంటే స్థల శుద్ధి జరగాలి, అంతే కదా. మనం అన్నం తినాలంటే ప్లేట్ కడుక్కోవాలి. ఇప్పుడు ఇది కూడా కడగాలి. ఇప్పుడు ఎందుకు కడగాలి అని అంటే, నువ్వు చిత్తశుద్ధితో నువ్వు ఎక్కడో వేరే చోట నువ్వు పెట్టుకొని, వేరే లోపల అజెండా లేకుండా, హిందువుల మీద మత మార్పిడి చేయాలనో ఇంకోటి చేయాలనో అజెండా లేకుండా నీ దైవాన్ని నువ్వు ప్రార్థించుకుంటే ఈరోజు ఈ ఘర్షణ రాదు. నువ్వు కావాలని వాళ్ళకు కూడా ఫండింగ్ చేసి, వాళ్ళని కూడా గిల్లి రెచ్చగొట్టి చేయించి పరోక్షంగా, ఇప్పుడు ప్రత్యక్షంగా 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడే వచ్చింది ఆ చర్చ్. ఎందుకు రావాలి అక్కడ చర్చ్? ఇప్పుడు నేను దాని మీద ఊరుకోబోయేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ఖచ్చితంగా దాన్ని కూడా బయటికి పెట్టి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, మతం ముసుగులో ఎన్ని దురాక్రమణలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని రకాల దండయాత్రలు జరుగుతున్నాయి. గతంలో మీరు కూడా చెప్పారు, వకుళమాత ఆలయం పునర్నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో, తిరుమల తిరుపతి పవిత్రత కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. హిందూ సెక్యూరిటీ జోన్ చేయాల్సిన అంశం కూడా మీరు ప్రస్తావించారు. ప్రస్తుతం ఇప్పుడు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలంటే ఏం జరగాల్సిన అవసరం ఉందంటారు? ఇదే చైతన్యం కొనసాగడానికి ఎటువంటి ప్రణాళికలు ఉండాలంటారు? ఇప్పుడు మామూలుగా చైతన్యం సరిపోదు, ఒక పెద్ద విప్లవం రావాలి అక్కడ, పెద్ద ఉద్యమం రావాలి. అది అమ్మవారి యొక్క శంకుస్థాపనతో ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుందని నా భావన. అది చేసి తీరుతాను, ఊరుకోబోయేదైతే లేదు. ఓకే, ఖచ్చితంగా చేసి తీరుతాను. తిరుమల తిరుపతి యొక్క పర్యావరణ, దాని యొక్క పవిత్రత, దాని ధార్మికత కాపాడుకోవడం కోసం అవసరమైతే నేను పూర్తిగా నిరాహార దీక్ష చేసి ఆఖరి ఊపిరున్నంత వరకు నేను పోరాడతాను. ఓకే, ఇది నా బాధ్యత. చివరిగా హిందూ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? హిందూ సమాజము ఖచ్చితంగా నా వెన్నుదన్ను ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను చేసే పోరాటంలో కానీ, నేను చేసే దీక్షల్లో కానీ, కేవలం నా ఆధ్యాత్మిక ప్రవచనాలు విని వాళ్ళు పూర్తిగా ఆనందాన్ని పొంది, ఒక స్థితిని పొంది, ఒక సాధనలో ఒక ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు కాకుండా, వాళ్ళు కూడా నేను చేసే ఈ ధర్మ దీక్షకి, నేను చేసే ఈ ధర్మ కార్యానికి వాళ్ళు కూడా నా వెన్నంటూ ఉంటారని నేను భావిస్తున్నాను. అలాగని పరిపూర్ణానంద ఎప్పుడు ఏ ఇతర మతాల్ని దూషించడు, ఏ ఇతర మతాలను కించపరచడు. సెక్యులరిజం అని అంటే 100కి 100 పాళ్ళు సెక్యులరిస్ట్గా బతికినటువంటి వ్యక్తి నేను. ఎందుకంటే నాకు ప్రతి మతంలో వాళ్ళకేదో ఒక విశ్వాసం ఉంటుంది, వాళ్ళ దేవుడి పట్ల, వాళ్ళ గ్రంథం పట్ల ఉంటుంది. దాన్ని ఎప్పుడు కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఓకే, మా అమ్మ నాకు గొప్పది అని చెప్పుకోవడం తప్పు కాదు. మా అమ్మని గొప్ప చేయడం కోసం పక్క వాళ్ళ అమ్మని చెడ్డానంటే అంతకంటే ఒక దుర్మార్గపు చర్య ఇంకోటి ఉండదు.
కాబట్టి అటువంటివి మంచిది కాదు. కాబట్టి ఇతర మతాలు నేను గౌరవిస్తాను. ఎప్పటి వరకు అనంటే ఎవరు ఇంకొకరి హద్దులు దాటకుండా, ఎవరు ఇంకొకరి ఆ రేఖలు, లక్ష్మణ రేఖలు దాటకుండా, అతిక్రమించకుండా, ఎవరి పనిలో వాళ్ళు ఉండి హాయిగా చేసుకుంటున్నంత వరకు మనం ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన బాధ్యత. ఆ లక్ష్మణ రేఖ ఇప్పుడు తిరుమల చుట్టూ గీయాలి. ఓకే, అది ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత నిజంగా ఈ మీ పోరాట ఫలితమా లేకపోతే ధర్మ విజయంగా మీరు అభివర్ణిస్తున్నారు? నేను పోరాటం సంబంధించి ఇది పరిపూర్ణానంద పోరాటం అనుకోవట్లేదు, ఇది వెంకన్న ఆరాటం అనుకుంటున్నాను. ఆయన ఆరాటం నెరవేరుతుంది. వెంకన్న ఆరాటం నెరవేరుతున్న సందర్భంలో నిజంగా అభినందనలు చెప్పేంత మాకు లేదు, కానీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం హిందూ సమాజం తరపున, భారత ప్రేక్షకుల తరపున. ధన్యవాదాలు స్వామీజీ, మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు, మీ సందేశాన్ని మాకు అందించినందుకు. వెంకన్న ఆరాటమే ఈ పోరాటాన్ని కానీ, ఈ ఉద్యమాన్ని కానీ విజయాన్ని అందించడానికి మూల కారణంగా వెంకన్న ఆరాటాన్ని మాత్రమే చూడాలని స్వామీజీ చెప్తున్నారు. అయితే వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఇంకా ఆటంకాలు తొలగిపోలేదని, ఒకవేళ ఆటంకాలు ఏవైనా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు, టీటీడీ బాధ్యత వహించాలని, వకుళమాత ఆలయాన్ని అతి త్వరగా పునర్నిర్మాణం జరిపేలా చర్యలు చేపట్టాలని స్వామీజీ చెప్తూ ఉన్నారు. అంతేకాదు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విధంగా ఆ ప్రాంతాన్ని హిందూ సెక్యూరిటీ జోన్గా ఏర్పరచాలన్న డిమాండ్ హిందూ సమాజం నుంచి సర్వత్రా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని విన్నవిస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.